ప్రెస్ వాళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళాలన్నా, కొంచెం వెనక్కి తట్టుకోండి, కొంచెం వెనక్కి తట్టుకోండి సార్, వెనక్కి వెళ్ళాలన్నా కొంచెం. పైకి ఏం లేదు చూడు కొంచెం వెనక్కుండండి, స్పేస్ లేదు. అరవకండి సార్. సార్ 5 చనిపోయింది ఇదే గ్రామానికి సంబంధించి. అవ్వ వాళ్ళ భర్త చనిపోయాడు. జీవాధారం ఒకలేనండి వాళ్ళ కుటుంబం. పక్కన ముద్ర పడిపోయి ఆడవాళ్ళకి 100 అని మగవాళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. అదే పని చేస్తారు. చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తాం. 20 సంవత్సరాల నుంచి అదే పని. ఆ ఫ్యాక్టరీ కూడా అక్కడ ఊర్లో నుంచి షిఫ్ట్ చేసి 4 ఏళ్ళు అయింది. 4-5 ఏళ్ళ నుంచి ఆ ఫ్యాక్టరీ ఊర్లో ఇంత ముందు ఊర్లో ఉండేది షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టినారు. 5 ఏళ్ళ నుంచి ఇక్కడే పెట్టినారు. ఊర్లో ఉన్నప్పుడు పోతా ఉన్నారు పనికి, ఇప్పుడు పోతా ఉన్నారు. తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. చిన్న 12 ఏళ్ళు. ఆడుకునేదానికి పోయాడు. అందరూ కాలిపోయారు. తమ్ముడు హాస్పిటల్ తీసుకొని వచ్చాడు ఇబ్బంది పెట్టండి. గవర్నమెంట్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా?
లక్షలు అభయాస్తలు ఉన్నాయి కదా సార్ నరసింహరావు గట్టిగా పోరాటం మొన్న అసెంబ్లీలో మనం మాట్లాడేటప్పుడే అసెంబ్లీలో జరిగేటప్పుడు మంత్రి ఫ్యాక్టరీలలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి గొప్పగా చెప్పారు. మరి 20 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ పనిచేస్తాము, దీనికి కలెక్టర్ పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడికి పోయి అక్కడ పనిచేస్తే వీళ్ళు చేసేది అమ్ముతుంటారు. మరి ఈ ఫ్యాక్టరీలో గత 20 సంవత్సరాల నుంచి ఉంది. మీ వాళ్ళే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి పూగ తెలిసినప్పుడు అక్కడికి పనికి పోతున్నారని చెప్పి మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి చనిపోయినప్పుడు వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడే అసెంబ్లీలోనే ఏ ఫ్యాక్టరీలో ఏ కార్మికుడు చనిపోయి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు. మరి గొప్పగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ 2 లక్షల రూపాయలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తక్కువ ఇస్తున్నారు? మరి మన అసెంబ్లీ జరిగి వారం రోజులు కాలేదు, మొన్ననే అసెంబ్లీ జరిగి వారం కాకముందు 5 లక్షలు ఇస్తున్నామని గొప్పగా చెప్పి ఎందుకు 2 లక్షలు ఇచ్చినారు? గట్టిగా నిలదీద్దాం. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్న మాటలనే వీడియో రికార్డింగ్ తీసి ఇదే కలెక్టర్కి నేను నా లెటర్ రాసి నేను కలెక్టర్కి పంపిస్తాను. కలెక్టర్కి నేను లెటర్ పెడతాను, పెట్టి ఖచ్చితంగా ఇది 5 లక్షలకు వచ్చేటట్టుగా చేస్తాం. చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా లెటర్ పెడతాం. మీ అసెంబ్లీలో మీరు అన్న మాట ఎందుకు మీరు మరి 2 లక్షల రూపాయలు చేతులు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గట్టిగా చేస్తాం. వైపుల్ చేసేది గట్టిగా చేస్తాము. ఇదాకా మన పార్టీ తరఫు నుంచి మనం చేసేది కూడా మనం చేస్తాం. రామారెడ్డిపట్నం నేను చాలా హాస్పిటల్స్లో తిరిగాను. గుంటూరులో చనిపోయారు అని చెప్పి పోస్ట్ మార్టం చేయలేదు. మేము ఇద్దరం చిన్నపిల్లలమే అనమాట. దాంట్లో పోస్ట్ మార్టం లెటర్ కావాలని చెప్పాను. అమర్నాథ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అమర్నాథ్ అన్నయ్య జగన్ సార్తో చెప్పాను 50,000 ఇస్తాను. BSNL జాబ్ చేస్తాను. ఆ జాబ్లో ఇస్తే ఈ జీవనాధారం నేను వ్యవసాయం చేస్తూ మా చెల్లికి ఒక రోజు కూలి పనికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతోనే హుదూదులో కూడా రాలేదు సార్. హుదూదులో పోస్ట్ మార్టం చేయలేదు సార్. హుదూదులో మీ అమ్మ నాన్న చనిపోయినా కానీ అసలు కనీసం రూపాయి కూడా నీకు అందలేదు. మనమే ఇస్తున్నాం సార్ 50,000. రేపటి నుండి మనం రాయించాను సార్. అది మన ఫౌండేషన్ నుంచి ఒక 50,000 అంటే వాళ్ళు ఎంటర్ చేయలేదు సార్. గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఎంపీస్ కావాలన్నా ఒకటి చెప్తే BSNL ఉంది సార్. మన లెటర్ పెట్టించి మన యూట్యూబ్కు ఎంపీ అందరికీ కూడా చెప్పు. ఆల్రెడీ అప్లికేషన్ పెట్టింది సార్. నేను మన కంపాషన్ ప్రధానమంత్రి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మనకేంటంటే 2 లక్షల రూపాయలు మనకి ఏదైతే వచ్చిన దానికన్నా ఎక్కువ రావాలని గట్టిగా 5 లక్షల రూపాయలు నేను ఇస్తామని అసెంబ్లీలో చెప్పి 2 లక్షల రూపాయలు చేతులు దొరుకుతుంది. ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం కూడా అయితే నేను వచ్చినాను అంటే వాళ్ళ కంపెనీకి వస్తాను. నేను రాలేదు అని అంటే చూసేసినట్టుగా ఎవడు కూడా ఈ 2 లక్షలు ఇవ్వడమే గొప్ప సంగతి అని చెప్పేసి ఎవడు చూడలేదు కదా అని చెప్పి పక్కన పెట్టారు. అదే ప్రభుత్వం వచ్చి గట్టిగా కనపడి గట్టిగా నిలదీయడానికి చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తుంది. కలెక్టర్ ఒకటే చెప్పింది ఏంటి, పబ్లిసిటీ వస్తా వచ్చింది అని అంటే ఎక్కడికైనా నువ్వు 5 లక్షలు డబ్బిస్తావు. సొంత రాష్ట్రంలో వర్షం చనిపోతే సొంత నీ గడ్డ మీద పని చేస్తాను, నీ గడ్డ మీద పని చేస్తాను చనిపోతే నువ్వు చూసేసినట్టు పోతావు. ఎంతవరకు దాని అని చెప్పి గట్టిగా చంద్రబాబు గట్టిగా నిలదీస్తాడు. ఇది ఒక పక్క చేస్తాం. ఎందుకంటే మనం చేయలేదు గట్టిగా గవర్నమెంట్ దగ్గర నుంచి గట్టిగా వచ్చి మనం పార్టీ తరఫు నుంచి పక్కన మనం చేస్తాం. గవర్నమెంట్ స్థాయిలో మనం చేయలేకపోయినా కానీ మన పార్టీ తరఫు నుంచి మనం ఏదైతే చేయగలుగుతామో మన
మీ బావే మొదలెట్టాడు చిత్తబాబు జగనన్న. మీ బావే పెట్టాడు మాకు జగనన్న. మీరు ఏం చేస్తారు నా బిడ్డలు ఎటువంటి నా కొడుకు ఈ ముగ్గురు బిడ్డలకి ఏం చేస్తారు? లేదు సార్, ఈ 5 ఇక్కడే ఉంటాయి. 5 ఫ్యామిలీస్. మా ఇంట్లో తప్ప మా అత్తగారు నేను పోషించాను. నాకు 4 బిడ్డలు పుట్టిన చనిపోయారు. నాకంటే ఏ ఆధారం లేదు. మా తమ్ముడు కూడా చాలా పోరాడుతున్నాడు. హాస్పిటల్ ఐసీలో ఇంజరీస్ అయినా వాళ్ళు కూడా పోయేసారు సార్. హాస్పిటల్లో అంతే సార్, అంతే సార్. అదొకటి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇద్దరు కాళ్ళు పోయేసారు, ఇద్దరు కాళ్ళు తీస్తారు సార్. అలా ఎవరికి రూపాయి కూడా చేయలేదు సార్. చేద్దాం సార్, రేపే వస్తాం సార్. రేపు చదువు మానేసామంటే మన బస్సులు ఇదే బస్సులు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అమర్నాథ్ అంటే ఆ లీవ్ దగ్గరికి వచ్చిన వెంటనే అమర్నాథ్ని రిసీవ్ చేసుకుని ఏ ప్రాబ్లం అన్నీ మొత్తం నాకు చాలా బాగా కేర్ తీసి నీ దగ్గర కంప్లైంట్ వచ్చి నాకు హ్యాపీగా వచ్చేలా చేస్తానని అమర్నాథ్ అని వెళ్ళాక అసలు ఒక అతను పెద్దతనని కటింగ్ కానీ ఏం లేదు. మామూలుగా ఎంత బాగా మాట్లాడారు. అక్కడ పిఎంసి వెంకటంకులు కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకొని అమర్నాథ్ అనే మాత్రం మమ్మల్ని చాలా ఛాన్స్ జరిగింది. వెంటనే పార్టీ నుంచి చూసి మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కుదూదులో 7 లక్షలు రావాలి సార్. 7 లక్షలు సార్ కుదూదులో వచ్చేవైతే కాంపన్సేషన్ 7 లక్షలు రావాల్సింది. 7 లక్షలు రావాల్సింది సార్. 7 లక్షలు రాలేదు సార్. ఫామ్ వచ్చిందనేసరికి నేను జగన్ సార్ చెప్తాను. అక్కడి నుంచి కూడా ఇంకా ఇప్పుడు వచ్చి ఒక్క రూపాయి రాలేదు, పెన్షన్ రాలేదు, ఏమీ రాలేదు. చెక్ చేయలేదు సార్. సండే చనిపోయింది. సాటర్డే వరకు డ్యూటీ చేశాను. డ్యూటీ సార్, సండే సెలవు అనుకుంటా. సండే హుడూద్ సండే సార్. డ్యూటీలో ఉంటే ఇస్తారండి. నేను వర్క్ చేస్తాను. ఉద్యోగం మాత్రం ఒకసారి మన ఎంపీసీ గారు చెప్తాను, అది కూడా మాట్లాడతాం. వెళ్దాం సార్. హుదూ తుఫాన్లో డెడ్ బాడీని దహనం చేయడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఎందుకంటే ఆ ఫ్లడ్స్లో కల్ప విషయం అనండి, విత్త విషయం ఉంటుంది. వచ్చారు బాబు మీరు. మీరు కింద కూర్చున్నారు, మేము కూర్చున్నాము. ఎలా చదివించారు? తమ్ముడికి ఏదైనా ప్రాబ్లం మా అమ్మ మీద ఆధారపడి బతికింది. అప్లికేషన్ సార్ మన కంపెనీ సార్ లోకల్గా మాట్లాడదాం సార్. కొడుకు అన్న తమ్ముడు
అక్క మరి అక్కడ పోతే రాకపోతే మామకి ఉన్నట్టు మా నాన్న మరి ఆలోచించగట్టను ఉండేట్టుగా ఎక్కడ ఉండేట్టుగా మామ ఎక్కడ రేపు వస్తాం దారుణం కలిపేయండి బాడీ రాడు అసలు కేబుల్ చూసుకో సారా లేకపోతే ఫ్రీ లేదా కూర్చో కూర్చో ఒక 2 నిమిషాలు కూర్చో అందరూ కూర్చోండి ఆయన కూర్చున్నారమ్మా విలేజ్ డైరెక్ట్ విలేజ్కి వెళ్తాం సార్ మీరు ఇలాగ వెనక్కుంటే సార్ తర్వాత బయటకు ఏం చేస్తారో నా ఎద్దరు పెట్టరు ఎన్ని కొడికాడు బాబు అక్కడ అన్న తమ్ముడు లేదండి అబ్బా చెల్లి లేదండి ఆ ఎద్దరు పెట్టలేదు ముగ్గురు అండి రేపు వస్తారు సార్ మా చిన్నాన్న గారు కూడా చిన్ని గారు కూడా చనిపోయారండి సార్